బాలు మీనాతో ట్రిప్‌కెళ్ళొస్తానని చెప్పని సరాసరి గుడికి వెళ్ళి పూజారితో తన బాధను మొత్తం చెప్పుకుంటాడు. నా బ్రహ్మచర్యం మొత్తం పోయింది. అదేదో గుడిలో ఏదో దోషం జరిగినప్పుడు చేస్తారు కదా! సంప్రోక్షణ అలా చేయండి స్వామి. నేను మళ్ళీ ఆ పవిత్రునిలా చేయండి అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు నాయనా నువ్వు? ఏం జరిగిందో చెప్పు అంటే అసలు విషయం చెప్తాడు. మంచిదే కదా నాయనా! పెళ్ళైన ఇన్ని రోజులకి నువ్వు మంచి పనే చేసావు. ఇప్పుడు నువ్వు అసలు పవిత్రుడివి అన్నట్టు మాట్లాడుతూ, అయినా సరే ఇంతలా బాధపడుతున్నావు కానీ ఏ టైంలో జరిగిందో చెప్పు అనైతే అంటూ ఉంటే, బాలు చెప్పిన టైంకి ఇంకా పూజారి ఆహా ఓహో మంచిది దివ్యమైన ముహూర్తంలో మీ ఇద్దరికి శోభనం జరిగింది. ఆ టైంలో జరిగితే పిల్లలు నలుగురికి మించే ఉంటారు అని చెప్పగానే ఒక్కసారిగా బాలు గుర్తు చేసుకుంటాడు తన కలని, నలుగురు పిల్లలు అని. నిజంగానే ఆ కళ నెరవేరేటట్టుంది. ఇలా చేయాలి స్వామి అంటే, ఏముంది నాన్న కంటిన్యూ అయిపో, మంచి దివ్యమైన ముహూర్తమే. మీ నానమ్మ అంతమంది ముహూర్తాలు పెట్టినా కూడా దేవుడు మీకు ఈ రకంగా ఈ బంధం ముడివేశాడు, కంటిన్యూ అయిపో అంటూ పూలతో ఆశీర్వదించి మరీ పంపిస్తాడు బాలుని. బాలు ఏమో బొంగమూతి పెట్టుకొని నా బ్రహ్మచర్యం పోయింది అని నేను ఏడుస్తుంటే ఈయన ఆశీర్వదించి కంటిన్యూ చేయమంటాడు ఏంట్రా బాబోయ్ అంటూ బాలు బాధపడుతూ బాలు అలా బాధపడుతున్నట్టు ఆ విషయంలో ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా క్యూట్గా అనిపిస్తాయి.